హాయ్ గైస్, వెల్కమ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూస్తే గైస్, వాట్ ఈస్ ఎస్సీఎస్ఎస్. ఎస్సీఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్. This scheme is exclusively for senior citizens aged 60 years or more. This scheme provides regular income on a quarterly basis. గైస్, ఈ స్కీమ్ అనేది ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే. సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరికైతే ఏజ్ 60 ఇయర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. నెక్స్ట్ చూస్తే హౌ డస్ ఎస్సీఎస్ఎస్ వర్క్. ఎస్సీఎస్ఎస్ అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. డిపాజిట్ ఎ లమ్ సమ్ అమౌంట్. ఎవ్రీ క్వార్టర్ యూ విల్ రిసీవ్ ఇంట్రెస్ట్ టిల్ ది ఎండ్ ఆఫ్ టెన్యూర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టెన్యూర్ యూ విల్ గెట్ యువర్ డిపాజిట్ అమౌంట్ బ్యాక్. ఒకేసారి ఒక పెద్ద అమౌంట్ని అనేది డిపాజిట్ చేయాలి. దాన్ని డిపాజిట్ చేయడం వల్ల దానికి ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. టెన్యూర్ అయిపోయేంత వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs అనేది ఒక 5 lakhs అమౌంట్ని దీని టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది. 5 lakhs అనేది 5 yearsకి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు క్రెడిట్ అవుతూ ఉంటుంది మీ అకౌంట్లో. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టెన్యూర్ యూ విల్ గెట్ యువర్ డిపాజిట్ అమౌంట్ బ్యాక్. అంటే టెన్యూర్ అయిపోయిన తర్వాత 5 years అయిపోయిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది మీకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ అంటే దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాము. ఈ స్కీమ్ అనేది ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే. అలాగే బ్యాక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అలాగే దీనికి గ్యారంటీగా రిటర్న్స్ ఉంటుంది. రెగ్యులర్ క్వార్టర్లీ ఇన్కమ్ అంటే మీకు రెగ్యులర్గా మీకు 3 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ అయితే అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు. అలాగే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గైస్, టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఎవరికైతే పర్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే 50,000 లేదా అంతకన్నా ఎక్కువ అయితే వస్తుందో వాళ్ళకి టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఈజ్ డిడక్టెడ్ ఆన్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇఫ్ ది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈజ్ మోర్ దాన్ ₹50,000 ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ చూస్తే హూ కెన్ ఓపెన్ ది అకౌంట్. ఈ అకౌంట్ని ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు? ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్ కెన్ ఓపెన్ ది అకౌంట్. An individual of the age of 60 years or more can open the account. అంటే ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్ మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరికైతే 60 years లేదా అంతకన్నా ఎక్కువ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే వే డూ యూ ఓపెన్ ది అకౌంట్. ఈ అకౌంట్ని ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి? ఎస్సీఎస్ఎస్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అంటే పోస్ట్ ఆఫీస్లో అనేది ఓపెన్ చేసుకోవచ్చు, లేదా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లేదా గవర్నమెంట్ బ్యాంక్స్. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ స్కీమ్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపాజిట్ లిమిట్. అంటే దీనికి డిపాజిట్ లిమిట్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ మినిమం డిపాజిట్ అమౌంట్ ఈస్ ₹1,000. మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ ఈజ్ ₹30 lakh. అంటే మినిమం ₹1,000 అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 30 lakhs వరకు మనం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్, దీని యొక్క టెన్యూర్ చూద్దాము. మెచ్యూరిటీ పీరియడ్ ఫర్ దిస్ స్కీమ్ ఇస్ 5 years. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే 5 years వరకు అయితే టెన్యూర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్. కరెంట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 8.20%. అంటే ప్రజెంట్ దీనికి 8.20 అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు. గైస్, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేంజ్ అవుతుంది. కానీ మనం అకౌంట్ అనేది ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో అదే ఇంట్రెస్ట్ రేట్ అనేది కంటిన్యూగా 5 years వరకు అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ క్రెడిట్ మెథడ్. ఇంట్రెస్ట్ అనేది ఎలా క్రెడిట్ చేస్తారు? క్వార్టర్లీ ఇంట్రెస్ట్ కెన్ బి క్రెడిటెడ్ ఇంటూ సేవింగ్ అకౌంట్ ప్రెజెంట్ ఇన్ ది సేమ్ డిపాజిట్ ఆఫీస్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీకు మీ అకౌంట్లో అనేది మీ సేవింగ్ అకౌంట్లో అయితే ఇంట్రెస్ట్ అమౌంట్ని డిపాజిట్ చేస్తారు. తర్వాత ఎక్స్టెన్షన్ పీరియడ్. దీన్ని 5 years అయిపోయిన తర్వాత దీని టర్మ్ వచ్చేసి 5 years అని చెప్పుకున్నాం కదా. టెన్యూర్ వచ్చేసి దీన్ని ఏమైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అదే 5 years అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని కొనసాగించాలనేది చూద్దాము. ఆఫ్టర్ మెచ్యూరిటీ ది అకౌంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఏ బ్లాక్ పీరియడ్ ఆఫ్ 3 years. యూ కెన్ ఎక్స్టెండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ కెన్. దెర్ ఈజ్ నో లిమిట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ బ్లాక్స్. అంటే 5 years అయిపోయిన తర్వాత 3 years వరకు అయితే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఆ 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ 3 years అలా ఎన్నిసార్లు అయినా మీరు ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. లిమిట్ అయితే లేదు.
నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్. ఎవరైతే 5 ఇయర్స్ కంటే ముందు ఎవరైతే మళ్ళీ మనము అకౌంట్‌ని క్లోజ్ చేయాలనుకుంటారో వా అది ఎలా చేయాలో చూద్దాము. ఇఫ్ యూ క్లోజ్ ది అకౌంట్ ప్రీమెచ్యూర్‌లీ బిఫోర్ 1 ఇయర్, ఎనీ ఇంట్రెస్ట్ అమౌంట్ యూ రిసీవ్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద డిపాజిట్ అమౌంట్ అండ్ యూ విల్ రిసీవ్ ది రిమైనింగ్ అమౌంట్. ఎవరైతే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత బిఫోర్ 1 ఇయర్ అంటే 1 ఇయర్ కూడా అవ్వక ముందే క్లోజ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే అప్పటి వరకు వచ్చిన ఇంట్రెస్ట్ అయితే మీరు డిపాజిట్ చేసిన దాంట్లో డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు ఇస్తారు. లేదు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఈ స్కీమ్ నుంచి డిస్కంటిన్యూ అవ్వాలనుకుంటే 1.5% ఆఫ్ ది డిపాజిట్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్. అంటే మీరు డిపాజిట్ చేసిన దాంట్లో 1.5% అమౌంట్ అనేది డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు ఇస్తారు. అదే 2 ఇయర్స్ తర్వాత అయితే 1% ఆఫ్ ది డిపాజిట్ అమౌంట్ విల్ బి డిడక్టెడ్. 1% ఆఫ్ ది అంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్లో 1% అమౌంట్ను డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే మీకు ఇస్తారు. నెక్స్ట్ నామినేషన్ ఫెసిలిటీ. గైస్ ఈ స్కీమ్లో నామినేషన్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినో ఒకటి నామినీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నామినేషన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. ఇది గైస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సంబంధించి ఫుల్ వీడియో. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ.